గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సుగ్రీవుడు ఆజ్ఞాపించిన విధంగా భిక్షు రూపాన్ని ధరించి రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి చక్కటి మృదుమధురమైనటువంటి వచనములతో వారి రాకకు, అలాగే వారి యొక్క శరీర ఆకృతిని, స్వరూపాన్ని చూసినటువంటి స్వామి హనుమ వారితో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వారి పరాక్రమాన్ని, వారు ధరించినటువంటి వస్త్రధారణను బట్టి వారు రాజర్షులో దేవతలో అని చెబుతూ వారి యొక్క ఆయుధ విశేషాల గురించి చెబుతూ ఉన్నారు. అలా ఆయుధ విశేషాల గురించి ప్రస్తావన చేస్తూ వారి ధైర్యాన్ని, పరాక్రమాన్ని, సింహబలులైనటువంటి వారి యొక్క ధైర్యాన్ని, గొప్ప పరాక్రమాన్ని ప్రశంసించినటువంటి స్వామి అంటూ శక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ. అంటే వారిని చూడగానే సుగ్రీవుని తప్పకుండా వీరు రక్షిస్తారు, సుగ్రీవుడి యొక్క శత్రువైనటువంటి వాలి సంహారం చేయగలిగినటువంటి సమర్థులు అనే ఒక అభిప్రాయం కలిగినటువంటి స్వామి హనుమ వారి రూపాన్ని చూసి ఈ విధంగా, వారి ఆయుధాన్ని చూసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శక్రచాప నిభః, అయ్యలారా శక్రచాప నిభే. శక్ర చాపము, శక్ర అంటే ఇంద్రుడు. ఇంద్రుని యొక్క ధనస్సుతో సమానంగా గొప్ప ప్రకాశాన్ని కలిగినటువంటి ధనస్సులు ధరించి ఉన్నారు మీరు. ఆ ధనుస్సులు ఏ విధంగా ఉన్నాయి అని అంటే శక్రచాప నిభే, ఇంద్రుని ధనస్సుతో సమానంగా ప్రకాశిస్తున్నటువంటివి రామలక్ష్మణుల యొక్క ధనస్సులు. అవి గొప్పదైనటువంటి ఆ శక్రచాప నిభే చాపే, ఆ యొక్క ధనుస్సులను ధరించినటువంటి గృహీత్వా, ధరించినటువంటి వారు ఎలా ఉన్నారయ్య అంటే శత్రుసూదనవు, శత్రువుల్ని సంహరించగలిగేటటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారుగా ఉన్నారు. శత్రు సంహారం చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన ఆయుధాన్ని ధరించిన వారిగా స్వామి హనుమ ఇక్కడ చెబుతూ శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనవు. అలా శత్రుసూదనవు అంటే శత్రువులను సంహరించడంలో సామర్థ్యం కలిగిన వారుగా ప్రకాశిస్తున్నారు. అంటే వాలిని సంహరించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వారు అనే అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు. అంతేకాదు శ్రీమంతౌ, శ్రీమంతౌ అంటే వారి యొక్క రూపాన్ని చూస్తే గొప్ప శోభతో ప్రకాశిస్తూ ఉన్నవారు, అంతటి గొప్పదైనటువంటి శోభ కలిగిన వారు కనుక వారిని శ్రీమంతౌ, మీరిద్దరూ కూడా శ్రీమంతులయ్యా. రూప సంపన్నౌ, పోనీ స్వరూపాన్ని చక్కగా, ఎంతటి స్వరూపము అంటే రూపముతో కూడుకున్నటువంటి వారు, సౌందర్యంతో కూడుకున్నటువంటి వారు, అలా రూప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలా చేత ఆయుధాన్ని ధరించి పరాక్రమం కలిగి గొప్ప రూపాన్ని కలిగి ఉన్నవారు, అలాగే చక్కటి శరీర ప్రకాశాన్ని కలిగి ఉన్న వీరు ఇద్దరూ కూడా వృషభశ్రేష్ఠ విక్రమౌ. వృషభశ్రేష్ఠ అంటే శ్రేష్టమైనటువంటి వృషభం లాంటి పరాక్రమం కలిగిన వారు అని. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వృషభాలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరిని కూడా లక్ష్య పెట్టకుండా అవి అలా ముందుకు వెడుతూ ఉంటాయి, ధైర్యంగా వెడుతూ ఉంటాయి, సాహసానికి ప్రతీకంగా వెళుతూ ఉంటాయి. అలాగే లక్ష్యాన్ని సాధించడానికి అంటే ఏ విధంగా అయితే ఆ వృషభము ధైర్యంగా ముందుకు వెడుతుందో అలా ఘోరమైన ఈ జనసంచారమే లేనటువంటి ఈ అరణ్యంలో మీరు ఈ విధంగా సంచరిస్తూ ఉన్నారు అని చెప్పడం కోసమని వృషభశ్రేష్ఠ విక్రమవు అని అన్నారు. ఈ విధంగా వారు ధరించినటువంటి ధనుస్సులు ఇంద్రుని యొక్క ధనస్సుతో సమానంగా ఉన్నాయి అని చెబుతూ వారి ఆ ధనస్సు ధరించినటువంటి భుజములు ఏ విధంగా ఉన్నాయి అని మరలా చెబుతూ ఉన్నారు. హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం
యువయోరవభాసితః హస్తి హస్తోపమ భుజౌ. హస్తి అంటే ఏనుగు, హస్త తొండం. ఏనుగు తొండము ఏ విధంగా అయితే ఉంటుందో అంత బలమైనటువంటి భుజములు కలిగిన వారు ఉపమా అన్నారు. ఇక్కడ ఉపమా అనేటటువంటి పదం హస్తి హస్తోపమః. ఉపమా అంటే పోలిక అని అర్థం. ఇక్కడ గొప్ప పరాక్రమాన్ని తెలియజేస్తూ వారి యొక్క భుజబలాన్ని చెబుతూ ఉన్నారు. ఆ భుజబలాన్ని చెబుతున్నప్పుడు హస్తి హస్తోపమః, ఏనుగు తొండం వలె బలిష్టంగా ఉన్నటువంటి భుజములు కలిగిన వారు. ద్యుతిమంతౌ, ద్యుతి అంటే కాంతి, ద్యుతిమంతౌ గొప్పదైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వారు. నరశ్రేష్టౌ నరర్షభౌ, వీరు ఈ మనుష్యులలో శ్రేష్టమైనటువంటి వారు, నరుల్లో శ్రేష్టమైనటువంటి వారు. అలాగే అయం పర్వతేంద్ర యువయోహో ప్రభయా అవభాసితః, గొప్ప ప్రకాశం చేత ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉండడం చేత అయం పర్వతేంద్ర, ఈ పర్వతరాజు యువయోహో ప్రభయా, మీ ఇద్దరి యొక్క కాంతి చేత అవభాసితః ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే వారు గొప్ప తేజస్సుతో ఆ పర్వతమంతా కూడా గొప్పగా ప్రకాశిస్తున్నది. అంతటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు అని. అంటే రామలక్ష్మణుల యొక్క ఆ శరీర కాంతి అంతటా కూడా వ్యాపించి వారిద్దరి యొక్క తేజస్సు చేత ఆ పర్వతమంతా కూడా ప్రకాశిస్తూ ఉండగా గొప్ప భుజబలాన్ని కలిగినటువంటి వారు ధైర్యంగా ఆ అరణ్యంలో, ఘోరమైనటువంటి ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ రామలక్ష్మణులు ఆ ప్రాంతంలో ఏ విధంగా సంచారం చేస్తున్నారో చెబుతూ ఉన్నారు. అలా చెప్పి వారు ఎందుకు వచ్చారు అంటే వారి యొక్క వేషధారణ ఏ విధంగా ఉందో చూశారు, అలాగే వారి పరాక్రమాన్ని చూశారు, వారి తేజస్సును చూశారు. ఇప్పుడు ఆయనకు కలిగినటువంటి అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు. రాజ్యార్హావమర ప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ. వీరిద్దరూ కూడా ఏ విధంగా ఉన్నారయ్యా అనంటే రాజ్యార్హౌ, రాజ్యమును పరిపాలించడానికి యోగ్యమైనటువంటి వారుగా ఉన్నారు. అంటే వారి యొక్క ప్రతాపం, వారి యొక్క భుజబలాన్ని చూసి, వారు చేత ధరించినటువంటి ఆయుధాలను చూసి స్వామి హనుమ అంటూ ఉన్నారు, రాజ్యార్హౌ, రాజ్యమును పరిపాలించడానికి యోగ్యమైనటువంటి వారు, తగినటువంటి వారు. వారి యొక్క దివ్యమైనటువంటి తేజస్సు చూశారు. ఆ దివ్యమైనటువంటి తేజస్సు, దివ్యము అనేటటువంటిది మామూలు తేజస్సు కంటే కూడా భిన్నమైనటువంటిది అన్న దగ్గర దివ్యం అన్నాం. అలాంటి దివ్యమైనటువంటి తేజస్సును చూసి అంటూ ఉన్నారు ఆయన, అమర ప్రఖ్యౌ. అమరహ అంటే మరణం లేనటువంటి వారు, దేవతలు. అమర ప్రఖ్యౌ, దేవతలతో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతటి గొప్ప ప్రకాశం ఉంది. అంతటి గొప్ప ప్రకాశము, రాజ్యమును పరిపాలించడానికి యోగ్యమైనటువంటి వారు. ఇక వారి యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంటే పద్మపత్రేక్షణౌ, పద్మపత్రేక్షణం, పద్మము వంటి నేత్రములు, పద్మపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి వారు. ఇలా ఉన్నటువంటి వీరు ఎలా ఉన్నారు? జటామండలధారిణౌ, ఆ జటలు కట్టినటువంటి ఆ శిరస్సు, అలాగే జటామండలములు ధరించినటువంటి వీరులు అక్కడ సంచరిస్తూ ఉన్నారు. వారిద్దరూ కూడా ఆ విధంగా ఉన్నారు రామలక్ష్మణుడు. అలా వాళ్ళని చెబుతూ రాజ్యార్హౌ అమర ప్రఖ్యౌ పద్మపత్రేక్షణౌ జటామండలధారిణౌ వీరులైనటువంటి మీరు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఇంతటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మీరు కథం ఇహ దేశమాగతం, ఈ ప్రాంతానికి ఎలా వచ్చారు? ఇంతకుముందు ఎందుకు వచ్చారు అని అడిగారు, మీరు ఎవరు అని అడిగారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి ఉన్న కారణాన్ని అడుగుతూ ఆయన అంటూ ఉన్నారు, కథం దేశమిహాగతౌ, ఈ దేశానికి, ఈ ప్రదేశానికి ఏ విధంగా మీరు వచ్చారయ్యా, ఎందుకు వచ్చారయ్యా అని అన్నారు. అంటే సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పరిపాలించడానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి కదా. అంతటి గొప్ప పరాక్రమం ఉన్నది. చేత ధరించినటువంటి ఆయుధాలను చూస్తే అవేమో దేవేంద్రుడితో సమానమైనటువంటి ధనుస్సులు కలిగి ఉన్నారు, దేవతలతో సమానమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉన్నారు, దివ్య పురుషులు. అలాంటి దివ్యత్వం కలిగినటువంటి మీరు ఈ జనసంచారమే లేనటువంటి నిర్జనమైనటువంటి ఈ అరణ్యంలో సంచారం చేస్తున్నారు అని అన్నారు. అంటే ఆ రామలక్ష్మణులను చూడగానే వారి యొక్క దివ్య తేజస్సు చేత దివ్య పురుషులుగా భావించినటువంటి స్వామి హనుమ ఆ తాపస లక్షణములు కలిగి ఉన్నటువంటి, అంటే నారచీరలు ధరించి ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి రాజస లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములను చూసి వారు రాజ్యమును పరిపాలించగలిగిన యోగ్యులు అని చెప్పి చెబుతూ ఉన్నారు.
అలా వారు సాక్షాత్తు దేవలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవతామూర్తులేమో అని వారి దివ్య రూపాలను చూసి స్వామి అలా భావించి అంటూ ఉన్నారు. అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదిహాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం. దేవలోకాదివాగతౌ, దేవలోకం నుంచి వచ్చినటువంటి వారుగా ఉన్నారట. అంటే అన్యోన్య సదృశౌ, రామలక్ష్మణులు ఇద్దరు ఎలా ఉన్నారయ్యా అంటే శౌర్య పరాక్రమంలో, స్వరూపంలో, తేజస్సులో వారిద్దరూ కూడా అన్యోన్య అంటే సమమైనటువంటి వారుగా ఉన్నారు. ఇద్దరూ కూడా ఒకరిని చూస్తే ఇంకొకరు అదే విధంగా కనిపిస్తూ ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. ఆ విధంగా అన్యోన్య సదృశౌ, చక్కటి రూపాలతో ఇద్దరూ కూడా ఒకే రూపము, ఒకే ప్రకాశము, ఒకే పరాక్రమంతో, దివ్యత్వంతో వారిద్దరూ కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. అలా వీరులైనటువంటి ఆ ఇద్దరి దివ్య తేజస్సును చూస్తూ ఉంటే స్వామి హనుమ కనిపించిందట. దేవలోకాద్ ఇవాగతౌ, దేవలోకం నుంచి వచ్చినటువంటి వారిలాగా కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు సాక్షాత్తు దివ్య పురుషులు అనేటటువంటి భావన కలిగినటువంటి స్వామి హనుమ ఈ వాక్యాలను చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఇద్దరూ కూడా యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం. యదృచ్ఛయ అనంటే వారు ఇచ్ఛతో, దైవవశాత్తు వారికి ఏదో భూమిని చూడాలనిపించిందేమో, ఆ ఇద్దరు దేవతామూర్తులు కూడా భూమిని చూడడానికి ఎదురుచ్చయ వసుంధరాం సంప్రాప్తౌ. వసుంధర అంటే భూమి, వసుంధరాం సంప్రాప్తౌ భూమిని చూడడానికి వచ్చినటువంటి సూర్యచంద్రౌ ఇవ, సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు అని. ఇక్కడ సూర్యచంద్రులు అని చెప్పడంలో చంద్రసూర్యులు ఎంతటి గొప్ప ప్రకాశంతో ఉంటారో, అలాగే ఎంత స్వేచ్ఛగా వారి సంచారం ఉంటుందో అంతటి ప్రకాశాన్ని, అంత స్వేచ్ఛగా వారు అరణ్యాల్లో సంచరిస్తున్నారు అని చెప్పడం కోసం చంద్రసూర్యౌ ఇవ యదృచ్ఛయ అంటే వారికి అనిపించిందట, భూమిని చూడాలి అని అనిపించిందట సూర్యచంద్రులకి. అలా సూర్యచంద్రులు ఇద్దరూ కూడా భూమి మీద దిగి ఈ భూమిని చూస్తున్నారేమో అన్న విధంగా రామలక్ష్మణులు గొప్ప ప్రకాశంతో వెలుగొందుతూ ఉన్నారట. అలా ఆ ప్రాంతంలో అంటే ఆ అరణ్యంలో ఎవరూ కూడా తిరగలేరు, అంత ధైర్యంగా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. అలా వీరి యొక్క ప్రకాశత్వము, వీరి యొక్క దివ్యత్వము, పరాక్రమము, తేజస్సు ఇవన్నీ కూడా చూస్తే వీరు ధరించినటువంటి నారచీరలకు, వీరి యొక్క లక్షణాలకు ఏమాత్రము కూడా పొంతనలేదు. వారిలో ఉన్నటువంటి లక్షణాలేమో రాజస లక్షణాలన్నీ కూడా ఆ రాజకుమారులకు అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి వారు ఏ విధంగా ఉండాలో అలాంటి లక్షణాలు ఉన్నాయి. వారు ధరించిన వస్త్రములేమో అందుకు విరుద్ధంగా తాపస వృత్తిని తెలియజేసేటటువంటి విధంగా ఉన్నాయి. అలా వీరి యొక్క సామర్థ్యానికి, అలాగే వీరు ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి స్థితి ఈ రెండూ కూడా పరస్పరం విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఉండడం చేతనే అనుమానం కలిగింది సుగ్రీవునికి. కనుక ఆయన అదే అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మీరు దేవలోకం నుంచి వచ్చినటువంటి దివ్య స్వరూపుల్లాగా ఉన్నారయ్యా. అంత గొప్ప సూర్యచంద్రులు భూమిని చూడడానికి వస్తే ఎలా ప్రకాశిస్తూ ఉంటారో అలా ఎదురుచ్చయ అంటే మీరు దైవవశాత్తు ఈ భూమికి వచ్చినటువంటి వారి విధంగా ఉన్నారు అని చెప్పి అలా వారిని చెబుతూ రామలక్ష్మణుల యొక్క రూపాన్ని చూసిన తరువాత వారి పరాక్రమాన్ని ఆయన కీర్తిస్తూ అంటూ ఉన్నారు. విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ. అన్నీ కూడా శ్రేష్టమైనటువంటి వర్ణను తెలియజేస్తున్నాయి. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వారి యొక్క పరాక్రమము, వారి యొక్క తేజస్సు, వారి యొక్క దివ్యత్వము ఇలా అన్నింటినీ కూడా చక్కగా స్వామి హనుమ దర్శిస్తూ ఆ యొక్క దివ్య వైభవాన్ని మనకు అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. అలా చెబుతూ ఆయన అంటున్నారు రామలక్ష్మణుల యొక్క పరాక్రమాన్ని చెబుతూ విశాల వక్షసౌ, ధైర్యవంతులైనటువంటి వారు తమ యొక్క వక్షస్థలాన్ని ఏ విధంగా అయితే దేనికి భయపడకుండగా ప్రకటింపజేస్తారో ఆ విధంగా విశాలమైనటువంటి వక్షస్థలాన్ని కలిగి ఉన్నటువంటి వారు వీరుల యొక్క లక్షణాన్ని చెబుతున్నారు ఆయన. అలా విశాలమైనటువంటి వక్షస్థలములు కలిగిన వారు దేవరూపిణౌ మానుషౌ, వీళ్ళిద్దరూ చూడడానికి మనుష్యుల్లాగానే ఉన్నారు, నరుల వలె ఉన్నారు. కానీ దేవరూపిణౌ దేవతల రూపం వంటి రూపం కలిగినటువంటి మనుష్యులుగా ఉన్నారంటే దేవతలే ఇక్కడ నరుల రూపంలో వచ్చారేమో అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అలా దేవరూపిణౌ మానుషౌ సింహస్కందౌ, సింహము వంటి మూపు కలిగినటువంటి వారు, బలిష్టమైనటువంటి బాహు సంపద కలిగినటువంటి వారు, మహోత్సాహౌ గొప్ప ఉత్సాహం కలిగినటువంటి వారు, సమదావివ
గోవృషౌ మదించినటువంటి వృషభముల వలె ఉన్నారు. అంటే వారి యొక్క ధైర్యము, వారి యొక్క పరాక్రమాన్ని, వారి యొక్క ఆ అరణ్యంలో నిర్భయంగా సంచరిస్తున్నటువంటి వైనము చక్కగా చెబుతూ ఉన్నారు ఇక్కడ. అలా వీరులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు, రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి రాజ్యార్హౌ అంటే వాటికి కావాల్సినటువంటి లక్షణములు కలిగిన ఉన్నటువంటి వారు అయినప్పటికీ కూడా అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారై జటామండలములు ధరించి ఈ అరణ్యంలో ఎందుకయ్యా సంచరిస్తున్నారు మీరు, ఈ అరణ్యానికి రావడానికి గల కారణం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలా అంటూ రామలక్ష్మణుల యొక్క దివ్య ప్రకాశాన్ని, పరాక్రమాన్ని, అలాగే వారి బాహుబల వైభవాన్ని కూడా చూసినటువంటి వాడే ప్రశంసిస్తూ అంటున్నాడు, ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః. అంటే దారచీరలు ధరించి ఉండడం చేత మాత్రము వీరు తాపసులుగా అని అనుకుంటే, చేత ఆయుధములు, వారి భుజబలము, వారి యొక్క పరాక్రమము, సింహము వంటి తీక్షణమైనటువంటి దృష్టి, అలాగే రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి లక్షణములు, ఇన్నింటిని చూసినటువంటి ఆయన వారి యొక్క బాహువులని చెబుతూ అంటున్నాడు. ఆయన బాహువులు ఏ విధమైనటువంటి అలంకారాలు లేకుండా ఉన్నాయి ఏమిటయ్యా, మీరిద్దరూ కూడా గొప్ప లక్షణములు కలిగిన వారు, మహావీరులైనటువంటి వారు. మీ భుజములు చూస్తే ఎలా ఉన్నాయంటే ఆయతాహ సువృత్తాశ్చ, ఆయతం అంటే విశాలంగా ఉన్నాయి, సువృత్తాహ గుండ్రంగా ఉన్నాయి. అంటే గుండ్రంగా అంటే చక్కటి బాహుబలాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి చక్కటి బాహుబలం కలిగి ఉన్నటువంటి వారు ఆ భుజములను దేంతో పోలుస్తున్నారయ్యా ఇక్కడ అంటే ఆ భుజముల యొక్క గుండ్రనితనము పరిఘోపమాహ, ఉపమా అంటే పోలిక, సాదృశ్యం చెప్పడం, ఒకదానికి పోలిక చెప్పడాన్ని ఉపమా అని అన్నారు. అందుకే కావ్యాల్లో ఉపమాలంకారము అని అంటారు. ఉపమాలంకారము అని అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చడం. ఇక్కడ ఈ భుజములు అనేటటువంటి వాటిని పరిఘలతో పోలుస్తున్నారు. పరిఘ అంటే ఏమిటి అంటే రాజద్వారాలకు ఉన్నటువంటి పెద్ద పెద్ద గడియలు ఏవైతే ఉన్నాయో, ఇనుప గడియలు ఉంటాయి కదా, ఆ ఇనుప గడియలను పరిఘ అని అంటారు. వీరి భుజాలు ఎలా ఉన్నాయి అంటే ఇనుప గడియల వలె గుండ్రంగా ఉన్నాయి. సువృత్తాహ, ఇనుప గడియలు, పరిఘోపమాహ సువృత్తాహ, ఇనుప గడియల వలె గుండ్రంగా ఉన్నటువంటి బలిష్టంగా ఉన్నటువంటి బాహువులు, అందుకని వాటితో పోల్చాడు. పోనీ అవి ఎలా ఉండాలి, బాహువులు అంటే వీరికి రాజలక్షణాలు ఉన్నటువంటి వారు కదా, కాబట్టి చక్కగా ఏవైనా ఆభరణాలు అలంకరించి ఉండాలి. కనుక ఆయన అంటున్నాడు సర్వభూషణ భూషణార్హాః, అన్ని ఆభరణములు కూడా అలంకరించుకోవడానికి యోగ్యమైనటువంటి చక్కటి బాహువులు కలిగి ఉన్నవారు. కానీ ఆభరణాలు లేవే, ఆభరణాలు ఏవి అలంకరించుకోలేదు. అందుకనే అన్నాడు ఆయన కిమర్థం న విభూషితాః, ఎందుకయ్యా ఆభరణాలు అలంకరించుకోలేదు మీరు అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆభరణాలు అలంకరింపజేయడానికి తగిన విధంగా యోగ్యంగా బలిష్టంగా గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆభరణములు ఏవి కూడా అలంకరించుకోలేదు. కాబట్టి అయ్యలారా, ఇంతటి చక్కటి భుజాలు ఉన్నాయి కదా, ఇంత చక్కటి బలిష్టమైనటువంటి భుజములు ఉండి కూడా ఆభరణములు ధరించడానికి యోగ్యమైనటువంటి బాహువులు ఉన్నా కూడా కిమర్థం న భూషితాః, ఎందుకయ్యా ఆభరణాలు ధరించుకోలేదు, ఆభరణాలన్నీ ఏమైపోయాయి మీవి అని అంటే వారిని రాజ్యార్హం అన్నప్పటి నుంచి వారు రాజులకు ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఆభరణములు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు ఆయన. అలా అడుగుతూ ఆభరణాలు ధరించడానికి యోగ్యమైనటువంటి బాహువులు ఉన్నాయే కానీ ఆభరణాలు లేకుండా ఉన్నాయి కదా, ఆభరణములు ధరించడం మీరు అందం కోసం కాదయ్యా, ఆభరణములకే మీరు ఆభరణం, కాబట్టి ఆభరణాలు ధరిస్తే వాటికి అందం తప్ప మీకు కాదు, అంత బలిష్టమైనటువంటి బాహువులు కలిగి ఉన్నారు మీరు. అంతేకాదు మీ బాహువులు అలా ఆభరణములు లేకుండా ఉంటే ఆ ఆభరణములు లేకుండా ఉన్నటువంటి ఆ బాహ్యత అనేది కనిపించి దృష్టి తగులుతుందేమో, కాబట్టి ఆభరణములు అనేటటువంటి దాన్ని ధరిస్తే చక్కగా ఉంటాయి ఆ బాహువులు కూడా, ఎండలకు కందిపోకుండా సుకుమారమైనటువంటి ఇంతటి లక్షణములు కలిగి ఉన్న మీరు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారు, మరి ఆభరణాలు ఎందుకు ధరించలేదయ్యా అని అడిగారు. అంటే ఇక్కడ ఆభరణములు ధరించడం ద్వారా వారు రాజులా కాదా అనేటటువంటి అంశం కనుక ఆభరణాలు ఎందుకు ధరించలేదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా వారి ప్రకాశాన్ని దివ్యత్వాన్ని చూస్తే రాకుమారుల్లా ఉన్నారు కనుక ఆభరణములు లేకుండా నారచీరలు ధరించి ఈ అరణ్యంలో ఏం చేస్తున్నారు, ఎందుకయ్యా సంచరిస్తున్నారు మీరు అని అడుగుతూ ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగరవనాం కృష్ణాం వింధ్యమేరు విభూషితాం. చాలా గొప్ప మాట చెబుతున్నాడు ఇక్కడ ఆయన. అంటే
వారి యొక్క సామర్థ్యాన్ని గ్రహించినటువంటి వాడు కనుక ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడు. చెబుతూ అంటున్నాడు ఆయన, ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం. మొట్టమొదటిసారి రామలక్ష్మణులను చూడగానే వీరు తప్పకుండా సుగ్రీవుని శత్రువైనటువంటి వారిని సంహరించగలరు అనేటటువంటి ఒక అభిప్రాయము స్వామి హనుమలో కలిగింది. ఎందుకంటే వారి శరీర ఆకృతి, వారి యొక్క తేజస్సు, వారి ప్రకాశం, ఆ భావనే చెబుతూ ఆ గొప్ప పరాక్రమాన్ని, వారి రూపాల్ని, వారి పరాక్రమాన్ని, భుజబలాన్ని, దీన్ని అంతటినీ కూడా కీర్తించిన తరువాత ఆయన అంటూ ఉన్నారు, రాజలక్షణములు కలిగి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వీరు సమస్త భూమండలాన్ని కూడా రక్షించడానికి యోగ్యమైన వారు అనేటటువంటి అంశాన్ని చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు, రక్షితుం పృథివీమిమాం యోగ్యావహం మన్యే. ఈ భూమిని రక్షించడానికి మీరిద్దరూ కూడా యోగ్యమైనటువంటి వారని నేను అనుకుంటున్నానయ్యా అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే రాజుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటయ్యా అంటే రక్షణే. అందుకే ఇక్కడ వీరి యొక్క లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి. ఉత్తమ సాముద్రిక లక్షణాలు చెబుతారు. ఉత్తమ సాముద్రిక లక్షణాలు చెబుతూ బ్రహ్మాండ పురాణం ఒక మాట చెబుతోంది అక్కడ, భ్రువౌ నాసాపుటే నేత్రే కర్ణౌ ఓష్టౌ చ చూచుకే, అలాగే కూర్పరౌ మణిబంధౌ చ జానుని వృషణౌ కటి, కరౌ పాదౌ స్ఫిచౌ యస్య యమౌ జ్ఞేయ సభూపతి అని అన్నాడు. అంటే ఒక 14 అవయవములు ఏవైతే జంటగా ఉండవలసినటువంటి 14 అవయవములు ఉన్నాయో ఆ 14 అవయవములు కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమంగా ఉంటే అతడు రాజలక్షణములు కలిగిన ఉన్నవాడు అని చెబుతోంది ఇక్కడ. ఆ అవయవములు భ్రువౌ నాసాపుటే అంటే కనుబొమ్మలు, అలాగే నాసాపుటములు అంటే ముక్కులు, కనులు, చెవులు, పెదవులు, అలాగే మోచేతులు, మోకాళ్ళు, కటి ప్రదేశములు, ఇలా ఈ ప్రదేశములన్నీ కూడా సమంగా ఉండాలి. అలా సమంగా ఉన్నటువంటి వాడు రాజలక్షణములు కలిగి ఉన్నవాడు. నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెబుతూ సమసమ విభక్తాంగ అని రాముడి గురించి చెప్పాడు. అంటే అన్ని అవయవములు కూడా సమంగా కలిగి ఉన్నటువంటి వాడు. ఏ అవయవము ఎంతటి పరిమాణంలో ఉంటే అందంగా ఉంటుందో అంతటి పరిమాణంలో సమమైనటువంటి శరీర భాగములు కలిగి ఉన్నటువంటి వాడు రామచంద్ర ప్రభు కనుక అలాంటి గొప్ప రాజలక్షణములు కలిగి ఉన్నటువంటి వారు ధైర్యవంతులు కనుక ఆయన అంటున్నాడు, ససాగరవనాం కృష్ణాం వింధ్యమేరు విభూషితాం. ఈ సమస్త భూమండలాన్ని కూడా రక్షించగలరు. ఎలాంటి భూమండలం? ససాగరవనాం, సాగరములు వనములతో కూడుకున్నటువంటిది. గొప్ప సాగరములు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి. అలాంటి గొప్ప అరణ్యములతో సాగరములతో నిండి ఉన్నటువంటి భూమి. వింధ్యమేరు విభూషితాం, ఇటు వింధ్య పర్వతము అటు మేరు పర్వతము ఈ రెండూ కూడా ఈ రెండింటి చేత కూడా చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి ఈ సమస్త భూమండ కృత్స్నాం అంటే మొత్తము సమస్తము అని అర్థం. అలా సమస్తమైనటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా ఇమాం పృథివీం రక్షితుం ఉభౌ యోగ్యావహం మన్యే. ఈ భూమండలాన్ని అంతటినీ కూడా రక్షించగలిగేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వారుగా, యోగ్యులైనటువంటి వారుగా నేను అనుకుంటున్నానయ్యా అని అన్నాడు. రామచంద్రుని దీక్షయే రక్షణ. ఆయన రక్షణ దీక్ష అనేటటువంటిది అక్కడే చెప్పారు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ఆయన ఏమిటయ్యానంటే రక్షిత జీవలోకస్య, దానికి స్వపర భేదములు లేవు. తనను ఆశ్రయించిన వారందరినీ కూడా రక్షిస్తాడు, సమస్త ప్రాణికోటిని రక్షిస్తాడు. అట్లాగే ధర్మస్య పరిరక్షిత, స్వయంగా ధర్మాన్ని ఆచరించేటటువంటి ఆయన ధర్మాచరణ ద్వారా ధర్మాన్ని రక్షింపజేస్తూ ఉంటాడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, తన యొక్క ధర్మాన్ని రక్షించడం, తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని రక్షించడం. స్వజనస్య తన వారిని, తనవారు అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని, అలా వారిని రక్షించడమే దీక్షగా కలిగి ఉన్నటువంటి వాడు. అలాంటి జగత్ కారణమైనటువంటి తత్వమే అక్కడ రామతత్వంగా అవతరించింది. అలా అవతరించి అంటే జగద్రక్షణ దీక్ష కలిగి ఉన్నటువంటి పరమాత్మయే శ్రీరామచంద్రుడిగా వచ్చాడు. కనుక ఆ రామతత్వం యొక్క పరమ ప్రయోజనం ఏమిటయ్యా అంటే జగద్రక్షణ, జగత్తును రక్షించడం. కనుక ఆయన రక్షణ దీక్ష తెలిసినటువంటి వాడైనటువంటి స్వామి హనుమ ఆ రక్షణ దీక్ష విధానాన్ని అక్కడ చెబుతూ ఆయన అన్నాడు, ససాగర కృత్స్న ఇమాం కృత్స్నాం పృథివీం రక్షితుం యోగ్యావహం ఉభౌ మన్యే. మీ యొక్క పరాక్రమం చూస్తుంటే, మీ ఆయుధ విశేషాలు చూస్తుంటే, మీ ప్రకాశాన్ని చూస్తుంటే, మీ వైభవాన్ని చూస్తుంటే ఈ సమస్త పృథివీ మండలాన్నంతటినీ కూడా చక్కగా మీరు రక్షించడానికి యోగ్యులై ఉన్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నానయ్యా. మరి ఇంత గొప్ప సామర్థ్యం కలిగి ఉన్నారే, సమస్త భూమండలాన్ని కూడా రక్షించగలిగేటటువంటి సామర్థ్యమే, అంతటి సామర్థ్యం కలిగినటువంటి మీరు నారచీరలు ధరించి ఈ అరణ్యంలో ఎందుకు సంచరిస్తున్నారయ్యా అని చెప్పి వారిని అడుగుతూ ఉన్నారు.
అలా రామచంద్రులు అక్కడ రావడానికి రాకగల కారణం, అసలు వారిద్దరూ ఎవరు అనేటటువంటి కారణం, వారి యొక్క ఆకారాలు చూస్తే వారు రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి వారుగా ఉన్నారు, ఈ అరణ్యాల్లో పనేమిటి అని అడగడం, అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేటటువంటి అంశాన్ని, కారణాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ విధంగా వారి స్వరూపాన్ని చూసి, అంటే వారి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి స్వరూపము, పరాక్రమము, దివ్యత్వము, ప్రకాశము, వీటి ద్వారా వారిని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు స్వామి హనుమ. అలా రామలక్ష్మణుల వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తిహస్తోపమభుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవభాసితః రాజ్యార్హావమరప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్యసదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాలవక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కందౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిగోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగరవనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గే 8 శ్లోకాః. రామలక్ష్మణుల యొక్క దివ్య వైభవాన్ని తెలియజేసే శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమం మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో